శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రుల గురించి. వీటినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ వీడియోలో శ్యామలా నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారిని ఏ విధంగా ఏ నామాలతో ఏ విధంగా పూజించాలి, అలాగే పూజా విధానం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము. మన హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు వస్తాయి. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రులనే మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి. చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మనందరికీ తెలుసు. అంటే వసంత నవరాత్రులు, అలాగే దేవీ నవరాత్రులు అందరికీ తెలుసు కదా. మిగిలిన 2 నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే గోప్యంగా చేసుకునే పూజ అన్నమాట. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల్లాగా అందరినీ పిలిచి చెయ్యరండి, ఎవరికి వారే చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. శ్యామలాదేవికి ప్రీతికరమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని పురాణాల్లో తెలియజేశారు. అసలు ఎవరు ఈ శ్యామలాదేవి అంటే, పూర్వము బండాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించింది. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రినీదేవి అని కూడా అంటారు. అంతేకాకుండా దశమహావిద్యలలో మాతంగి అని కూడా అమ్మవారిని పిలుస్తారు. ఈ శ్యామలాదేవి సరస్వతీ రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రినీదేవి అని కూడా అంటారు. శ్యామలాదేవిని ఉపాసించడం అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగీదేవి అంటే మాతంగ ముని కుమార్తె అని అర్థం. రాజమాతంగి, రాజశ్యామలాదేవి అని కూడా పిలుస్తారు. దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధంగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన మాత్రమే. అయితే ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతుల్లో కూడా ఆచరిస్తారు. విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతలు వారాహిదేవి, శ్యామలాదేవి. అలాగే లలితాదేవికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపు వారాహిదేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ముఖ్యమైనది. ఈ శ్యామలాదేవికి పూజ ఎలా చేయాలి అంటే, శ్యామలాదేవిని ఏ సమయంలో పూజించాలంటే మధ్యాహ్న సమయంలో చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించండి. అమ్మవారికి పాయసాన్నం అంటే మహాప్రీతికరమైనది. ప్రతిరోజు కూడా చేయగలిగితే పాయసాన్నం సమర్పించండి. లేదు అంటే ఒక తమలపాకులో తేనెను వేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తేనెని మీ ఇంట్లో చిన్నపిల్లలకి తినిపించండి. రాజశ్యామలాదేవి ఫోటో మీ ఇంట్లో లేదు అంటే ప్రింట్ తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకొని. తప్పేం లేదండి, శ్యామలాదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. నా దగ్గర కూడా 2 years నుంచి అమ్మవారి ఫోటో ఉంది. లేదు శ్యామలాదేవి ఫోటో దొరకలేదు అనేవారు సరస్వతీదేవి ఫోటోకైనా పూజ చేయవచ్చు. సరస్వతీదేవి, శ్యామలాదేవి ఒక్కరే. సరస్వతీదేవి ఫోటో కూడా లేదు అంటే లలితా పరమేశ్వరి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ ఉంచి పూజ చేసుకోవచ్చు. ఈ పూజా రూమ్లో అయినా చేసుకోవచ్చు, సపరేట్గా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టము. ఎరుపు రంగు పువ్వులను సమర్పించి పాయసాన్ని నివేదన చేయండి. అలాగే
అమ్మవారిని ప్రతిరోజు కూడా షోడశ నామాలతో పూజించండి. రాజశ్యామలాదేవి అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరం చదువుకోండి. కుంకుమార్చన చేసుకోండి. ముఖ్యమైనది రాజశ్యామలాదేవి దండకం, శ్యామలా దండకం అని మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ శ్యామలా దండకాన్ని ప్రతిరోజు కూడా చదవండి. మీ పిల్లలకి వీలుంటే మీ పిల్లలతో కూడా చదివించండి. వాళ్ళు చదవలేని వారైతే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీరు చదవండి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఈ పూజ చేస్తే మంచిది. అమ్మవారికి ఈ పూజ కనుక నిష్టగా చేయగలిగితే నవరాత్రులు అయిపోయే లోపు కానీ అయ్యాక కానీ రామచిలుక మనకి కనిపిస్తుంది అని చెప్తారండి. అయితే శ్యామలా నవరాత్రులకి నియమాలు ఏంటి అంటే, పాటించే వాళ్ళు మన దేవీ నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలా నియమాలు పాటిస్తూ చేయొచ్చు. లేదు అంటే మామూలుగా పూజ చేసుకోవచ్చు. అయితే మాంసాహారం తినకూడదు, మద్యము మాంసానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే పగటిపూట నిద్ర నిషిద్ధం. కొందరు చెప్పులు వేసుకోకుండా చేస్తారు, అలాగే కింద పడుకొని చేస్తారు, భూశయనం చేస్తారు. అది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయండి. అలాగే ఒక్కపూట భోజనం కొందరు చేస్తారు, ఒక్కపూట చేయాలి అని అయితే లేదండి. నియమాలు పాటిస్తూ చేయగలిగితే ఇవన్నీ కూడా చేయండి. లేదు చేయలేము అంటే నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకోండి ప్రతిరోజు కూడా. ఇక అఖండ దీపం పెట్టాలా అంటే అవసరం లేదండి. అఖండ దీపం లేకుండా ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం వెలిగించి పూజ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము 9 రోజులు నిష్టగా చేస్తాం, అఖండ దీపం పెట్టుకుంటామంటే మీ ఇష్టం, పెట్టుకోండి, పర్లేదు. కలశం ఏమీ పెట్టవసరం లేదండి. కలశం లేకుండా పూజ చేసుకోవచ్చు. కలశము, అఖండ దీపము ఇవన్నీ కాదండి, మనసు అమ్మవారి మీద లగ్నం చేస్తున్నామా లేదా ఇదైతే గుర్తుపెట్టుకొని చేయండి అంతే. అమ్మవారి మీద మనసు నిలకడగా నిలబడితే చాలు. మనం చేసే పూజ కొద్దిగా ఒక అరగంట అయినా సరే నిష్టగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ పూజ చేయండి, సరిపోతుంది. అయితే ఈ పూజ చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి అన్నిట్లో సోషల్ మీడియాలో వాట్సాప్లో అలా షేర్ చేయకండి. ఈ పూజ అయితే గుప్తంగా గోప్యంగా చేసుకోవాల్సిన పూజ. అందరికీ తెలిసేలాగా పేరంటానికి తాంబూలానికి పిలిచి చేసుకునే పూజ అయితే కాదండి. గోప్యంగా చేసుకునే నవరాత్రులు ఇవి. ఈ నవరాత్రులు కుదిరిన వారు 9 రోజులు కూడా చేసుకోండి. కుదరకపోతే 7 రోజులు లేదంటే 5 రోజులు చేసుకోండి. 5 రోజులు కూడా కుదరలేదు అంటే 3 రోజులు చేసుకోండి. లేదంటే ఆఖరి రోజు ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించండి. అయితే ఈ శ్యామలా నవరాత్రులలోనే మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి వస్తుందండి. అమ్మవారి రూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు ఆ రోజు. కనీసం ఆ ఒక్క రోజైనా శ్యామలాదేవిని ఆరాధన చేయండి. శ్యామలా దండకం చదువుకోండి. అయితే కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో రాజశ్యామలాదేవి హోమం కూడా జరుగుతుందండి. అమ్మవారి మూల మంత్రంతో హోమం చేస్తారు. మీకు దగ్గరలో ఉంటే వీలున్నవారు హోమం కూడా చేయించుకోవచ్చు. ఈ శ్యామలా నవరాత్రులు 2025వ సంవత్సరంలో ఏ రోజున ప్రారంభమవుతున్నాయి అంటే జనవరి 30 గురువారంతో ప్రారంభమయ్యి ఫిబ్రవరి 7 శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.